అసలు క్యాబినెట్లో చర్చ జరిగిందా లేదా ఎప్పుడైనా కాళేశ్వరం మీద? మీరు కమిషన్ ముందైతే క్యాబినెట్ నిర్ణయం అని చెప్పారు. జరిగిందా లేదా? ఎందుకు అంటున్నా అంటే ఆ రోజు క్యాబినెట్లో ఉన్న ఈ రోజు క్యాబినెట్లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు అసలు అప్పుడు కాళేశ్వరం గురించి చర్చే జరగలేదు క్యాబినెట్లో. సరే, ఒక మాట, ఇవాళ వారు ఇప్పుడు క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ప్రభుత్వం నడుపుతూ ఉంది. ప్రతి 15 రోజులకోసారో ఇప్పుడు క్యాబినెట్ ఉంటుంది. అంటే ఇక్కడైతే 2 నెలలు 3 నెలలకు ఒకసారి జరుగుతుంది, అప్పుడు 15 రోజులకోసారి క్యాబినెట్ జరిగేది. ప్రతి చిన్న అంశాన్ని కూడా ఇప్పుడు గుర్తు చేస్తున్న వారికి, ఇప్పుడు ఆనాడు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, కడియం శ్రీఆర్ గారు ఉన్నారు, తర్వాత జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. మేము ఎవ్రీ 15 డేస్కి ఒకసారి క్యాబినెట్ మినిస్టర్ జరిగేది. క్యాబినెట్ మీటింగ్లో స్పష్టంగా ఏంటంటే, ఇవాళ మళ్ళీ చెప్తున్నాం, ఒక చిన్న అంశం కూడా మంత్రులుగా మీ డిపార్ట్మెంట్లలో నిర్ణయాలు తీసుకున్నప్పటికి కూడా అది క్యాబినెట్ ముందు పెట్టండి, క్యాబినెట్ ఆమోదం పొందండి. వితౌట్ క్యాబినెట్ ఆమోదం రేపు మీరే బాధ్యులవుతారని చెప్పి మాకు పదే పదే చెప్పేవాడండి. ఇవాళ మళ్ళీ గుర్తు చేస్తున్నా. అందుకని ఆనాడు జరిగినటువంటి అన్ని సందర్భాల్లో ఒకవేళ ముందు తీసుకున్నారా నిర్ణయం, వెనుక తీసుకున్నారా, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తర్వాత రెక్టిఫై చేసుకున్నారా, ముందు నిర్ణయం వెలువరించి తర్వాత క్యాబినెట్ ఆమోదం తీసుకున్నారా, ఇది టెక్నికాలిటీలకు పోను. కానీ క్యాబినెట్ ఆమోదం పొందకుండా మాత్రం ఏం జరగలేదు.